నమస్తే సకులు. ఈరోజు కథ పేరు అత్తకి తగిన అల్లుడు. ఒక నగరంలో బాపాయమ్మ అనే పూటకూళ్ళ మనిషి ఉండేది. ఆమె భర్త పోయాడు. అతని సవతి కూతురు విమల ఉన్నది. భర్త పోయాక బాపాయమ్మకు బతుకు తెరువు కోసం పూటకూళ్ళు పెట్టసాగింది. వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఆ నగరానికి జనం తాకిడి బాగా ఉండేది. అయితే వచ్చే పోయే వాళ్లకు వండడము, వార్చడము, వడ్డించడము మొదలైన చాకిరీ అంతా విమల చేత చేయించేది బాపాయమ్మ. అన్ని విధాలా ఆమెను బాపాయమ్మ రాచి రంపాన పెట్టేది. విమల అందమైన పిల్ల. ఆమెకు పెళ్ళీడు వచ్చింది. కానీ బాపాయమ్మ ఆ పిల్ల పెళ్లి మాట తలపెట్టలేదు. విమల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే బాపాయమ్మకు అడ్డమైన చాకిరీ ఎవరు చేస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు విమల పెళ్లి మాట ఎత్తితే బాపాయమ్మ, పిల్ల తప్ప నాకెవరున్నారు? దాన్ని విడిచి క్షణం ఉండలేను. నేను కట్నాలు ఇచ్చుకోలేను కదా. దాన్ని పెళ్ళాడేవాడే నన్నే కట్నంగా భావించి వెంట తీసుకురావాలి అన్నది. బాపాయమ్మ ఈ ధోరణి అవలంబించడం చేత విమలను చేసుకుంటామని ఎవరూ ముందుకు రాలేదు. కట్నం లేకుండా విమలను చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బాపాయమ్మను భరించడానికి సిద్ధపడిన వాళ్ళు లేరు. విమల పరిస్థితిని గ్రహించి తనకిక ఈ జన్మలో పెళ్లి కాదని నిరాశ చెందింది. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం ఒక యువకుడు బాపాయమ్మ ఇంటికి వచ్చి తన పేరు రామదాసు అని చెప్పుకున్నాడు. అతను భోజనం చేసి బాపాయమ్మకు డబ్బులు ఇస్తూ, నేను తగిన కన్యను చూసి పెళ్ళాడాలనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల నుంచి మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇల్లు కదలని దాన్ని నాకేం తెలుస్తుంది అన్నది బాపాయమ్మ. ఆవిడతో కబుర్లాడుతున్న ఇరుగు పొరుగున స్త్రీలు, మాణిక్యం లాంటి పిల్ల ఇంట్లో ఉండగా తెలియదంటావే బాపాయమ్మ అన్నారు. దాన్ని చేసుకోవడం అంత తేలిక అన్నది. అంత కష్టమా? అసలు సంగతి ఏమిటి అన్నాడు రామదాసు. బాపాయమ్మ రామదాసును ఉరిమి చూస్తూ, దాన్ని పెళ్ళాడేవాడు కట్నం కింద నన్ను తీసుకుపోవాలి అన్నది బెట్టుగా. అదొక కష్టమా? నీ వంటిది పెద్ద దిక్కుగా ఉంటే మీలే కదా, ఇంకెందుకు పెళ్లి చేసేయ్ అన్నాడు రామదాసు. ఆ కుర్రవాడు తన నియమం చూసి వెనక్కు తగ్గుతాడని బాపాయమ్మ అనుకున్నది, కానీ అంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. ఆమె అడ్డుపుల్ల ఒకటి వేయాలనే ఉద్దేశంతో, ఓ మరి మీ వంశవృక్షం మాట కాస్త చెప్పు అన్నది. అబ్బో, అది చాలా పెద్దది, చెప్పడం దేనికి, రేపు కళ్ళారా చూడవచ్చు అన్నాడు రామదాసు. బాపాయమ్మకు ఇంకేమీ అభ్యంతరాలు సృష్టించాలో తోచలేదు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఈ సంబంధానికి ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. ఆవిడ విధి లేక పెళ్లికి ఒప్పుకుని విమలను రామదాసుకిచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసేసింది. పెళ్ళైన మర్నాడే రామదాసు తన భార్యను తీసుకుపోతానన్నాడు. బాపాయమ్మ తనకున్న నగలన్నీ దిగవేసుకుని డబ్బంతా మూటగట్టి రొంటిన దోపుకుని పూటకూళ్ళ ఇంటికి తాళం పెట్టి నూతన దంపతుల వెంట బయలుదేరింది. రామదాసు తన ఊరి ఎంతో దూరం లేదంటూ బాపాయమ్మను సాయంకాలం దాకా నడిపించాడు. శోష వచ్చేలా ఉన్న బాపాయమ్మ, ఎంత నడిచినా రాదే మీ దిక్కుమాలిన ఊరు అన్నది రామదాసుతో. ఇంకెంత, వచ్చేశాం అన్నాడు రామదాసు. అస్తమయం వేళకు ఒక అడవికి మధ్యకు చేరుకున్నారు. ఇక్కడే మన నివాసం అన్నాడు రామదాసు దట్టమైన పొదల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టును చూపిస్తూ. ఆ మర్రి చెట్టు మీద మంచె ఉన్నది. దాని మానులో దిగువన ఒక పెద్ద తొర్ర ఉన్నది. ఇదే మా వంశవృక్షం. ఎంత పెద్దదో చూడు, మా తాత ముత్తాతలంతా ఇక్కడే పుట్టి పెరిగారు అన్నాడు రామదాసు చెట్టు తొర్ర చూపిస్తూ. ఎంత దగా, వంశవృక్షం పెద్దదంటే ఏమో అనుకున్నా, నా కొంప ముంచావు గదిరా అన్నది బాపాయమ్మ కళ్ళు తేలేసి. ఆవిడ శోకాలు ఆరంభించింది. చీకటి ముంచుకొస్తున్నది. అడవి జంతువుల అరుపులు ఆరంభమయ్యాయి. బాపాయమ్మ ఆ రాత్రి గడిస్తే మర్నాడు సంగతి మర్నాడు చూడవచ్చు అనుకుని, ఈ రాత్రి నేను ఏ క్రూరముఖం వాతనో పడకుండా చూడు, ఎలాగైనా ఆ మంచం మీదకి నన్ను చేర్చు అన్నది రామదాసుతో. నీ స్థూల శరీరాన్ని మంచం మీదకి ఎక్కించడం నా తరమా? ఒకవేళ ఎక్కించిన మంచంతో పాటు మా వంశవృక్షం కాస్త కూలి చక్కాపోతుంది. ఈ రాత్రికి ఏ ఎలుగుబంటో రాకముందే ఆ తొర్రలో దూరి పడుకో అన్నాడు రామదాసు బాపాయమ్మతో. బాపాయమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బితుకు బితుకుమంటూ ఆ తొర్రలో దూరి కూర్చుంది. విమల ఎలా వచ్చి వచ్చినా ఈ రాత్రి గడిచి తన ప్రాణాలతో తను బయటపడితే తెల్లవారగానే తన ఇంటికి తిరిగిపోవడానికి ఆమె నిశ్చయించుకున్నది. తెల్లవార్లు జాగారం చేసిన బాపాయమ్మకు తెల్లవారబోతుండగా కాస్త కొనుకు పట్టింది. ఇంతలో ఎవరో తనను లాగుతున్నట్లు బాపాయమ్మ మేలుకొన్నది. నిలువెత్తు ఎలుగొడ్డు బాపాయమ్మను తొర్రలో నుంచి బయటికి లాగుతున్నది. బాపాయమ్మ కేవుమని కేకలు పెట్టసాగింది. ఆ కేకలకు ఎలుగొడ్లు ఆమెను వదిలి పారిపోయింది. ఆ తర్వాత కొంతసేపు బాపాయమ్మ కొయ్యబారిపోయి అచేతనంగా ఉండిపోయింది. రామదాసు వచ్చి, తెల్లబారకుండానే ఏం కొంప మునిగిందని కేకలు పెడుతున్నావు అని బాపాయమ్మ మీద విసుక్కున్నాడు.
బాపాయమ్మ కాస్త ధైర్యం తెచ్చుకుని, మునగడానికి నీకు ఒక కొంప కూడా ఏడ్చిందా? నన్ను ఎలుగొడ్డు పట్టుకున్నది. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ప్రాణాలు దక్కితే చాలు. విమల ఏమైనా కానీ అంటూ చెట్టు తరలో నుంచి బయటికి వచ్చింది. బయటే నిలబడి ఉన్న విమల మాట్లాడలేదు. రామదాసు నవ్వి, నా కట్నం కింద వచ్చిన దాన్ని నిన్నెలా పోనిస్తాను అన్నాడు. ఈ మాట విని బాపాయమ్మ తెల్లపోయింది. తన ఒంటి మీద నగలన్నీ తీసి విమలకు పెట్టి తన రెండిన ఉన్న డబ్బును రామదాసు మొహాన కొట్టి ఆమె తిరుగుదారి పట్టింది. తర్వాత రామదాసు విమలను తీసుకుని కొండ మీద ఉన్న తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటి గోడలకు వేలాడే జంతు చర్మాలు చూశాక విమల తన భర్త వేటగాడని తెలిసింది. వాటిలో ఉన్న ఎలుగొడ్డు చర్మం చూడగానే పాపాయమ్మను బెదరగొట్టిన ఎలుగొడ్డు రహస్యం విమలకు తెలిసిపోయింది. తర్వాతి కథ పేరు మాయదారి మంత్రగాడు. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు నిరుపేదలు. అన్న శరీర శ్రమ ఎంతైనా చేయగలడు కానీ ఏమంత తెలివిగలవాడు కాదు. తమ్ముడికి రాని పని అంటూ ఏమీ లేదు. చాలా చురుకైనవాడు. బతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నాడు. మర్నాడు రాజుగారి వద్దకు వెళ్ళి పని అడుగుతానని పెందలాడే బయలుదేరాడు. సాయంకాలానికల్లా రా అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు. అన్న వెళ్ళేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచారులు చేస్తున్నాడు. ఆయన అన్నను చూసి, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడిగాడు. అన్న చేతులు జోడించి, మహారాజా, నేను నా తమ్ముడు దిక్కులేనివాళ్ళ. పని కోసం ఇక్కడికి వచ్చాం. ఏమైనా పని ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని బతుకుతాం అన్నాడు. నీకు పని ఇస్తాను కానీ బాధ్యతతో చేయగలవా అని రాజు అడిగాడు. తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న. రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేకపిల్లని చూపించి, దీన్ని తీసుకుపోయి అడవంతా తిప్పి సూర్యాస్తమయం అయ్యేలోపున నాకు తెచ్చి అప్పగించాలి. ఒకటి గుర్తుంచుకో, తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటవద్దు. నేను చెప్పినట్లు అక్షరాలా చేయకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అన్నాడు. అన్నిటికీ తల ఆడించి రాజుగారి మేకపిల్లను ఒక చంకన, ఆయన ఇప్పించిన ఆహారం మూటను మరొక చంకన పెట్టుకుని అన్న అడవికి వెళ్ళాడు. అడవిలో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్లుగా పరుగులు తీసింది. అన్న కూడా దాని వెనకే పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీస్తూ 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 వాళ్ళు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటుంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆ ఆహారమే తిన్నది. తర్వాత వాళ్ళు మళ్ళీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండానే తూర్పున ఉన్న గట్టు దగ్గరికి చేరారు. ఆ గుట్ట అంతా పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటి నిండా పళ్ళున్నాయి. రాజుగారి హెచ్చరిక మరిచిపోయి అన్న జిహ్వచాపల్యం కొద్దీ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కోసుకు తిన్నాడు. వాడు తిన్న తేనె పళ్ళ రసం చేతుల నిండా అంటుకుని వాటిని కడుక్కోవలసి వచ్చింది. సమీపంలో ఎక్కడా నీరు కనిపించలేదు. కానీ అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది. అతను మేకపిల్లను ఎత్తుకుని ఆ కుటీరం కేసి పోబోతూ ఉంటే మేకపిల్ల అరుస్తూ గిలగిలా తన్నుకున్నది. కానీ మందబుద్ధి కావడం చేత అతను దాని ప్రభావం గ్రహించక కుటీరం వద్దకు వెళ్ళాడు. ఆ కుటీరం ముందు ఒక భయంకరాకారుడు కూర్చుని ఉన్నాడు. వాడి నెత్తి బూడిగా ఉన్నది. కళ్ళు గాజుల్లాగా ఉన్నాయి. వాడికి జానెడు గడ్డం ఉన్నది. వాడి పక్కన పచ్చి మేక మాంసం ముక్కలు, వాటిని గుచ్చి కాల్చడానికి ఒక ఇనప ఊచ ఉన్నాయి. వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు. వాడు అన్నను చూసి, రా రా కుర్రాడా, కాస్త కుంపటి రాజేసిపో అన్నాడు. నేను చీకటి పడే లోపల తిరిగి పోవాలి, నీళ్లు దొరుకుతాయేమో అని వచ్చాను అన్నాడు అన్న. మేకపిల్ల మాత్రం గొంతు చించుకుని అరుస్తూ కాళ్ళు విపరీతంగా తన్నుకుంటున్నది. ఆ భయంకరాకారుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి, ఇంకా నీ పొగరు తగ్గలేదుటే అని అన్నతో, ఈ మేకపిల్లకు చాలా పొగరు, అది నీ మాట వినదు. దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపులు మూసి నువ్వు కుంపటి రాజే, నీకు నేను నీళ్లు తెచ్చిస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళ్ళిపోయాడు. అన్న విధిలేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అందించడానికి కూర్చున్నాడు. వాడికి ఆ పని చేత కాలేదు. అది అంటుకునేసరికి చీకటి పడింది. అప్పటికి వికారాకారుడు చెంబుతో నీళ్లు తెచ్చాడు. అన్న గబగబా తన చేతులు కడిగేసుకుని మేకపిల్లను తీసుకుని వెళ్ళిపోదామని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు. వికారాకారం గల ఒక అడవి మనిషి ఉన్నది. ఆ మనిషిని చూస్తేనే అన్న బెదిరిపోయి, బాబోయ్ భూతం అంటూ కాలి సత్తువ కొద్దీ పరుగు తీశాడు. వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకుని జరిగిందంతా చెప్పి, అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా, భూతం అన్నాడు. అది విని రాజు ఉగ్రుడై, ఈ ద్రోహిని తీసుకుపోయి చీకటి కొట్లో పడేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ ప్రకారమే అన్నను తీసుకుని పోయి చీకటి కొట్లో బంధించారు. చీకటి పడి ఎంతసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆదుర్దాపడి రాజుగారి వద్దకు వెళ్ళాడు.
ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు అతనిపైన కూడా మండిపడ్డాడు. రాజుగారి తిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారిని జరిగినదేమిటో అడిగి తెలుసుకుని, మహారాజా, ఇందులో నాకు స్పష్టం కాని రహస్యం కానీ ఏదో ఉంది. అది తమరు నాకు చెప్పినట్లయితే నేను ఆ వికారాకారు నుంచి మేకపిల్లని తీసుకొచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అన్నాడు. వాడు మాట్లాడే తీరు చూస్తే వాడు సమర్థత కలవాడని రాజుకి అనిపించింది. ఆయన అతన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతమంతా చెప్పాడు. రాజుకు లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆయన ఆ పిల్లని కొడుకులాగే పెంచాడు. ఆమెకి వేట అన్నా అరణ్యమన్నా అపరిమితమైన ఇష్టం. రాజుతో కలిసి సరదాగా వేటకు వెళ్తూ ఉండేది. ఒకరోజు రాజకుమార్తె వేటాడుతూ తమ పరివారాన్ని దాటి చాలా ముందుకు వెళ్ళి తూర్పున ఉన్న గుట్ట దాటారు. అక్కడ ఒక కుటీరం కనపడింది. అందులో నివసిస్తున్న వాళ్ళ దగ్గర మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి వెళ్ళారు. కుటీరం వెలుపల ఒక వికారాకారుడు కూర్చుని ఒక చువ్వకు మేకమాంసం గుచ్చి కాల్చుకుంటున్నాడు. రాజకుమార్తెకు వాణ్ణి మేకమాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్లయింది. ఆమెకు మేకమాంసం అంటే అసహ్యం. ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు. ఆ మనిషి మాట్లాడకుండా తల ఎత్తి ఇద్దరిని చూసి లోపలికి వెళ్ళి నీరు తెచ్చి, ఈ పిల్ల నీ కూతురా? చక్కని చొక్క నాకు ఇచ్చేయి అని రాజుతో అన్నాడు. రాజు చర్రున కత్తి దూశాడు. అసహ్యమైన మేకమాంసం తినే వికారివి, నీకు నేను కావాలా అన్నది రాజకుమార్తె. ఆ మాటలకు వాడి గాజు కళ్ళు ఎర్రబడ్డాయి. వాడు మేక మాంసానికి గుచ్చే ఊత తీసి రాజకుమార్తెను నెత్తిమీద తాకి, మేకమాంసం అంటే అసహ్యమైనందుకు పగలంతా మేకపిల్లగా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రి అంతా నాకన్నా వికారంగా ఉండు అన్నాడు గడ్డం దూకుంటూ. వాడు మంత్రగాడు. రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లగా మారిపోయింది. అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను, రాత్రి భయంకరమైన భూతగాను ఉంటూ వచ్చింది. రాత్రివేళ ఆమె ఎవరికీ కనపడకుండా రాజు ఎంతో జాగ్రత్త పడ్డాడు. అప్పటికే యుక్త వయసు వచ్చిన రాజకుమార్తెకు వివాహం కావటం అసంభవం చేశాడు మాయదారి మాంత్రికుడు. వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇనప చెవులోనూ ఉన్నాయి. తమ్ముడు ఈ కథంతా రాజు నుంచి విని దీర్ఘంగా ఆలోచించి, రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదమూ రాదు. ఆమె మనిషి రూపంలో ఉంటుంది. తెల్లవారేలోపు ఆమెను వికారాకారం నుంచి రక్షించకపోతే ప్రమాదం. నాకు తమరు ఇంత గుగ్గిలము ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో. రాజు అలాగే చేశాడు. తమ్ముడు వాటిని తీసుకుని ఆ రాత్రే బయలుదేరి తూర్పు గట్టు అవతలికి వెళ్ళాడు. మంత్రగాడు కుటీరం ముందు కూర్చుని ఒక చేత్తో మాంసం కాల్చుతూ రెండో చేత్తో తాగుతూ మహదానందంలో ఉన్నాడు. తమ్ముడు వాడి ముందు మేకతో సహా ఆగి, మాంసం కంపు కొడుతుంది అన్నాడు. రారా అల్లుడు, ఎక్కడో మంచి మేకను సంపాదించావే అన్నాడు మంత్రగాడు. నీకోసమే, నీకు మేకలంటే మహారుచి కదా అన్నాడు తమ్ముడు. అయితే ఆలస్యం దేనికి? కొయ్యి, ఈ మాంసం చప్పగా ఉంది, సంకరజాతి మేక కాబోలు అన్నాడు మంత్రగాడు. అదే పొరపాటు. ఏ మేక మాంసమైనా రుచే. నీకు కాల్చడం చేతగాక మార్చేస్తున్నావు. ఇక రుచేముంటుంది? నేను కాల్చి చూపిస్తా చూడు అన్నాడు తమ్ముడు. అయితే నువ్వు కాల్చి చూపించు, నేను కూర్చుంటా అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికిచ్చి తాను ఎడంగా కూర్చున్నాడు. తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చి మాంసం ముక్క గుచ్చి కాల్చసాగాడు. కొద్దిసేపట్లో అది మంచి వాసన కొట్టింది. అల్లుడా, నిజంగా వంట తెలిసిన వాడు నువ్వు. వాసన అంటే ఇలా ఉండాలి. ఆ ముక్క ఇట్లా పడై అన్నాడు మంత్రగాడు. తొందరపడకు, ఇంకా కొంచెం కాలాలి. వాసన బాగుంటే దగ్గరికి వచ్చి వాసన చూడు అన్నాడు తమ్ముడు. మంత్రగాడు దగ్గరికి వచ్చి కొంపటి మీద ముఖం పెట్టి కళ్ళు మూసుకుని ఆనందంతో వాసన గట్టిగా పీల్చాడు. అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గిలం చల్లాడు. భగ్గుమంటూ మంటలేచి మంత్రగాడి గడ్డం కాస్త కాలిపోయింది. మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఊచతో కొట్టి, మేకగా మారి నీ దారిన నువ్వు పో అన్నాడు. వెంటనే మంత్రగాడు మేకపోతుగా మారి అరుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తె మామూలు రూపం వచ్చేసింది. ఆమె అతనికి తన కృతజ్ఞత చెప్పుకున్నది. తమ్ముడు మంత్రగాడి ఊచ కుటీరంలో పారేసి కుటీరానికి నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకుని తెల్లవారే సమయానికి రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఎంతో కాలానికి తన కుమార్తెని యథారూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాల్చాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాడిని పెళ్లాడతానని రాజకుమార్తె ఏనాడో నిశ్చయించుకున్నది. ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజు అవుతాడని ప్రకటించాడు. అన్న తమ్ముడు వెంటనే ఉండిపోయాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.